నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి నేను షాక్ వేవ్ థెరపీ నా దగ్గర వస్తుంటారు కదా. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి క్యాండిడేట్స్కి ఉపయోగపడుతుందో కొద్దిగా చూద్దాం. సో ముఖ్యంగా నేను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, అసలు మెడికేషన్స్ యూజ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంటే గ్రూప్ 20 to 40 ఏజ్లో ఉన్నవాళ్ళు యూజువలీ మెడికేషన్స్ అంటే అంగస్తంభన కోసం కానివ్వండి, ఈ వయాగ్రాలు యూజ్ చేసి ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఫ్యూచర్లో ఏమీ కాంప్లికేషన్స్ రాకుండా, పిల్లలు పుట్టడానికి ఈ టాబ్లెట్స్ వాడి ఇబ్బంది కలగకుండా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ గ్రూప్ అనేటి వాళ్ళు షాక్ వేవ్ థెరపీ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వితౌట్ మెడికేషన్స్ వీళ్ళు యాజ్ యూజువల్ రివైవ్ అయ్యి అంగస్తంభన ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడగలరు. నెక్స్ట్ గ్రూప్ ఏంటి అంటే వయాగ్రాస్ బాగా యూజ్ చేసి, అంటే మోస్ట్లీ వీళ్ళు 40 to 80 years ఈ నడుము ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు మామూలుగా ఎప్పుడో ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడమో, ఆర్ఎంపీస్ సజెస్ట్ చేయడమో, కొంతమంది డాక్టర్స్ కూడా ఇబ్బంది పడుతుంటే సజెస్ట్ చేయడమో, వాళ్ళ వల్ల వయాగ్రాస్ కొద్దిగా చిన్న డోసెస్తో స్టార్ట్ చేసి ఎక్కువ డోసెస్ వరకు వెళ్ళి అవి కూడా పనిచేయని స్టేజ్లో నా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఏంటి అంటే రీజనరేటివ్ థెరపీస్ తీసుకునే వాళ్ళు, అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం, పీ షాట్స్ అంటాం. ఇవేం చేస్తాయి అంటే అంగంలోని కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్ అన్నమాట. సో ఇవి ఇన్వేసివ్ ప్రొసీజర్స్, అంటే ఇంజెక్షన్లు ఇవ్వడము, మెడికేషన్స్ పెట్టడము, దాని ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్త నాళాలను ఏర్పరిచి రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేయడం. ఇలాంటి థెరపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాక్చువల్లీ షాక్ వేవ్ థెరపీని ఫస్ట్ ట్రై చేయాలి. ఎందుకంటే ఇది ఇన్వేసివ్ కాదు, అంటే ఇంజెక్షన్లు ఇవ్వటం కాదు, మెడికేషన్స్ పెట్టడం కాదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కాదు, వాళ్ళకి డిస్కంఫర్ట్ కూడా ఉండదు. ఇలాంటి థెరపీస్ ఏం చేస్తాయంటే ఈ వేవ్ థెరపీ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఏదైతే రీజనరేటివ్ టెక్నిక్స్ అన్నాం కదా, అదే విధంగా ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ని పెంపొందించి వాళ్ళకి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ కేటగిరీస్ వాళ్ళు, అంటే మెడికేషన్స్ యూజ్ చేయకుండా నాకు అంగస్తంభన అనేది కరెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, మెడికేషన్స్ బాగా యూజ్ చేసి ఇప్పుడు పని చేయకుండా నాకు మళ్ళీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లేకుండా ఇంప్రూవైజ్ కావాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ రీజనరేటివ్ థెరపీస్ అంటే కొత్త రకమైన థెరపీని వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఒక మంచి ట్రీట్మెంట్ మొడాలిటీ. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.